దేవుడు అంటాడు, నా తలంపులు నీ మీద ఏమున్నాయి తెలుసా? నా ఆలోచన ఎప్పుడైనా గ్రహించావా? నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ మీద నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. నీ మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాను. కానీ నా ఆలోచన కాకుండా నీ ఆలోచనతో నువ్వు వెళ్తున్నావు. నా ఆలోచన ఎప్పుడైనా నువ్వు గమనించావా? నా యొక్క ఆ మార్గాన్ని ఎప్పుడైనా గమనించావా నీ పట్ల? మనం వెళ్ళి దేవుని అధికారం కిందకి వెళ్ళి ఏం చేయాలంట? ఒప్పుకొని దేవుని దగ్గర అడగాలంట, ప్రభువా ఇదిగో నా సొంత ప్రవర్తన, సొంత బుద్ధి, సొంత జ్ఞానంతో ఈ విధంగా చేశానయ్యా, నన్ను క్షమించని చెప్పి నీ మార్గం ఏంటో, నీ ఆలోచన ఏముందో నా పక్షాన, నీ ఉద్దేశం ఏముందో నా పక్షాన, దాన్ని నాకు బయలుపరచు. హల్లెలూయా. దాన్ని నాకు బయలుపరచు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీకు బయలుపరుస్తాడు.